మంచినీళ్లు తాగినంత తేలిగ్గా తలరాత మార్చచ్చు. వివేకానందుడు చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉందయ్యా అంటాడు. మనకు ఆ మాటలు నచ్చవు. అంతా ముందే రాసేశారు, అంతా ముందే అయిపోయింది, మనం ఏమనుకున్నాం ఏమవ్వదు, ఏది జరగాలి. ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే చేతకాని వెళ్ళ కూర్చోవచ్చు దద్దమ్మలాగా కాళ్ళు చాపేసి. ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేవకల్లా. ఆ గుళ్ళు బదలగొట్టేసి ఉత్తరం ద్వారం లేకపోయినా సరే గోడ బదలగొట్టి పెట్టేసి మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి 10 మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే, వాళ్ళు భక్తులే అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ముక్కు గోకేసి నేను చూశా, నీ భక్తికి నమస్కారం, నీ రాజకీయానికి నమస్కారం, నీ దోపిడీకి నమస్కారం, నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం. అసలు నీకంటే ముందో మనిషి ఉండగా నువ్వు వాడిని దాటుకుని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివే కాదు, నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుందయ్యా? ముందున్నాడు కదండి, వాడు మనిషే కదండి, వాడికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, వాడు దాటుకుని ఎలా పెడతావు? నువ్వు నీ పలుకుబడి ఉపయోగిస్తావు, అక్కడ నీకోసం ద్వారం బదలు కొట్టిస్తావు. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి.